అక్క మేరీ క్రిస్మస్. తమ్ముడు ఒకసారి ఇట్రా. వస్తున్నానా? తమ్ముడు నువ్వు హిందువా క్రిస్టియన్వా? లేదన్నా, నేను కట్ట హిందువుని. ఆహా, అంటే ఇప్పటి వరకు ఏ క్రైస్తవుడైనా మన హిందూ పండగలు ఉన్నాయి కదా, ఆ పండగలకి మిమ్మల్ని ఏ రోజైనా హ్యాపీ ఉగాది, హ్యాపీ దీపావళి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దసరా అని ఎప్పుడన్నా విష్ చేసిన సందర్భాలు ఉన్నాయా? లేదన్నా. కదా, మరి అలాంటప్పుడు మన పండగలను వాళ్ళు విష్ చేయనప్పుడు వాళ్ళ పండగలకు ఎగబడి మరి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం అవసరమా? ఆలోచించు. అదీగాక మన హిందువులకి మన హిందువులే వాళ్ళ పండగల గురించి విష్ చేయడం. పొద్దున్న లేచి వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్కడు హ్యాపీ క్రిస్మస్ అట, హ్యాపీ న్యూ ఇయర్ అట. ఏంది ఇది? ఒక క్రైస్తవుడు పెట్టడు, ఒక ముస్లిం పెట్టడు, కానీ హిందువులు ఎగబడి మరి పోస్టులు పెడుతూ ఉంటారు. కొద్దిగైనా బుద్ధి ఉన్నవాడు, ఆలోచన శక్తి ఉన్నవాడు ఈ విధంగా పెట్టడు. సర్వమత్వ సమానత్వం అనేది మనం ఒక్కరి దగ్గర ఉంటే సరిపోదమ్మా, అందరి దగ్గర ఉండాలి. ఆలోచించండి. ఆలోచించి ఇంకోసారి మన పండగల్ని విష్ చేయనోడికి మనం విష్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు అనే విషయం తెలుసుకొని నడుచుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.